అందరికి క్షణార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మస్తుగున్నా. చూస్తున్నారు కదా, శ్రీ సింహవాహిని అమ్మవారి దగ్గరికి వచ్చిన, లాల్ దర్వాజాకి వచ్చిన. ఒకటి కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదులా, దాదాపు 116 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఏడాది బోనాలు అమ్మవారికి సమర్పణ చేస్తే 117వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం బోనాలతోటి. అసలు అమ్మ అన్నోళ్ళను ఆపతి నుండి కాపాడి, మాయమ్మ అన్నోళ్ళని అందరి గుండెలల్లా, అదేనుల్లా మనసులల్లా, ఇండ్లల్లా కొలువై ఉన్న అమ్మే మన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్ముల్లా. అసలు అమ్మ గుడి చరిత్ర ఏంది, అమ్మ ఇక్కడ కొలువై ఉండడానికి కారణమేంది, ఏంది సంగతి, అసలు లాల్ దర్వాజా అని పేరు ఎందుకు వచ్చిందో మీకు ఎరికేనా? ఇగో గిసొంటి ముచ్చట్లన్నీ చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చిన. అమ్మవారికి బోనాల కంటే ఇక్కడ ఒడి బియ్యం చాలా ఫేమస్ అంటనులా. నిజం, మస్తు మందిని అడిగిన వాళ్ళు కూడా చెప్పిళ్ళు. అందరు వచ్చి మొక్కుకున్నారు, కోరిన కోరికలు నెరవేరినాయి కాబట్టి అమ్మకు ఒడి బియ్యం సమర్పణ చేస్తారంట. అగ్గో అప్పటి సంది ఇప్పటికి ప్రతి ఏట బోనాలు అంగరంగ వైభవంగా మస్తు ధూమ్ ధామ్ తోని మస్తు గ్రాండ్ గా చేస్తారు బోనాలు అయితే. అమ్మవారు కొలువై ఉండడానికి కారణం ఏంది, ఏంది సంగతి అని పంతులు అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు, మంచిగా ఉన్నారా? మీరు అమ్మ దగ్గర ఎన్నేళ్ల సంది పూజలు అందిస్తున్నారు అమ్మకు? 10 సంవత్సరాలు చేస్తున్నాను ఇక్కడ అమ్మకు. ఇక్కడ సింహవాహిని అమ్మని ఇక్కడ అంటే పెట్టడానికి గాని, పూజలు అమ్మకు మనం చేయడానికి గాని కారణం ఏంది పంతులు మరి? ఇక్కడ వచ్చేసి నిజాం నవాబుల కాలంలో వరదలు ఉధృతంగా ఉన్నప్పుడు, మూసీ నది బాగా ప్రవహించినప్పుడు ఆ ఉధృతం తగ్గాలని చెప్పేసి ఆ నవాబు గారు వచ్చేసి బంగారు జాటలో ఆభరణాలు, ముత్యాలు, పగడాలు అవన్నీ తీసుకొని వచ్చేసి అమ్మవారికి చూపించి అక్కడ వదలడం వలన నదీ ప్రవాహం తగ్గి అందరూ కూడా, ప్రజలందరూ కూడా సురక్షంగా సుభిక్షంగా ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చంద్రశేఖర సరస్వతి స్వామివారు, కంచిపీఠ స్వామివారు, పెద్ద స్వామివారు అంటారు, ఆ స్వామివారు ప్రతిష్ఠ చేసేటువంటి విగ్రహం ఇక్కడ. ఇక్కడ వడి బియ్యం ప్రధానం. ఇక్కడ ఏదనుకుంటే జరుగుతుంది. ఇక్కడ అమ్మకు మ్యారేజ్ డే కానీ, బర్త్డే కానీ, వివాహ సందర్భం కానీ అండి, ఎంగేజ్మెంట్ ఏదైనా కూడా ఫస్ట్ అమ్మవారికి వడి బియ్యం సమర్పించిన తర్వాతనే వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు 117వ సంవత్సరం బోనాలు ఆనవాయితీగా వస్తున్నటువంటిది. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 78 సంవత్సరాలు అవుతుంది. బోనాలు ఎట్లా జరుగుతాయి అమ్మ దగ్గర? బోనాలు మంచిగా జరుగుతాయి అమ్మ ఇక్కడ. పంతులు మంచి ముచ్చట్లు చెప్పిళ్ళు అమ్మ గురించి కానీ, ఒడిబియ్యం ప్రత్యేకత గురించి కానీ, బోనాల గురించి కానీ. ఇక మీకు తెలిసిన అయితే నాకైతే మంచిగా చెప్పిళ్ళు, మా పబ్లిక్ కూడా మంచిగా విన్నారు, మాకైతే మస్తు అనిపిస్తున్నది. ఇక నేను పోయేస్తాం మరి. శ్రీ సింహవాహిని అమ్మని దర్శించుకోనికి ఇక్కడి జనాలే కాదుల్లా, అప్పటి కాలంలో నవాబుల కాలంలో ముస్లింలు కూడా మొక్కుకుంటుండే. ఇక్కడ గుల్జార్ అనేది ఒక ఊరు ఉంటుండే మొత్తము. అక్కడ మొత్తం హిందోళ్ళు, మరాఠోళ్ళు, ఈ భాషలు మాట్లాడేటోళ్ళే ఉంటుండే. తెలుగు ఎవరికి చక్కగా రాకపోతుండే. అంటే అక్కడక్కడ కొన్ని ఇండ్లు తెలుగు వాళ్ళు ఉంటుండే. మొత్తం హిందోళ్ళు, వాళ్ళు ముస్లింలు వీళ్ళందరూ ఉంటుండే కదా. వాళ్ళు కూడా అమ్మ దగ్గరికి వచ్చి మంచిగా మొక్కుకునేటోళ్ళు అటనులా. అమ్మవారు కోరిన కోరికలు తీర్చి వరాలు ఇస్తుంది కాబట్టి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నీ చల్లని చూపు మా పైన యూపీ అనేసి అందరు జనాలు వచ్చి ఇక్కడ మొక్కుకుంటారట. ఎంత మహిముల్లా, మీరు కూడా మొక్కుకోండి. అన్నలు నమస్తేనే, మంచిగా ఉన్నారా? ఏం పేరే? నా పేరు శేషనారాయణ, పబ్లిసిటీ సెక్రటరీ ఇక్కడ అమ్మవారి గుడికి. ఈ అన్న చెప్పుండ్రి, అమ్మవారి శ్రీ సింహవాహిని అమ్మవారు లాల్ దర్వాజాలో ఉండడానికి కారణం ఏంది? లాల్ దర్వాజాలో ఉండడానికి కారణం అంటే మనము లాల్ దర్వాజాలో స్వయంగా స్థిమితమైంది అమ్మవారు ఇక్కడనే. ఆ తర్వాత ఏమైందంటే పునర్ప్రతిష్ఠించినప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్య వారి చేతి పైన ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అప్పుడు మామూలుగా ఉండేది, తర్వాత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ ఏరియాకు లాల్ దర్వాజా అని పేరు ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు మన హైదరాబాద్ నగరాన్ని పరిపాలించేటటువంటి నిజాం ప్రభుత్వంలో ప్రతి చోట మనకు దర్వాజాలు ఉండేవి. మనకు మొత్తం హైదరాబాద్కు ఈ దర్వాజాకు లాల్ దర్వాజా అని పేరు ఉంది. లాల్ దర్వాజా పేరు రావడానికి కూడా చిన్న వేరే రీజన్స్ ఉన్నాయి. అంటే అప్పుడు రక్తపాతం కొంచెం జరిగింది అట్లా అని చెప్పేసి జరుపుతారు పెద్దలు చెప్తున్న విషయం. అప్పటి నుంచి ఇక్కడ మనం బోనాలు ముందు ఇక్కడ బోనం చేసిన తర్వాత ఎంటర్ అవుతుంది. ఇక్కడ
గుడిని పూజ చేసుకొని అక్కడికి లోపలికి ఎంటర్ అవుతుండే ప్రతిసారి. సో అది సంస్కృతి. తర్వాత బోనాలు చేయడానికి మనకు హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చినాయి. 1907లో వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఏమైందంటే హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలమైనందుకు అప్పుడు ఉన్నటువంటి నిజాం ప్రభుత్వంలో ప్రధానమంత్రికి పనిచేస్తున్నటువంటి శ్రీ కృష్ణ ప్రసాద్ గారు వారు నిజాం గారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఒక మహిమాన్వితమైనటువంటి అమ్మవారు ఉన్నారు, ఆ అమ్మవారికి పూజ చేస్తే మనకి ఈ వరదలు గిట్ల తగ్గి హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి వారికి సూచన చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వారు సిద్ధపడి అమ్మవారికి బంగారు చాట, పసుపు, కుంకుమ, అంటే ఆడపడుచుకు మనం ఏమేమి ఇస్తామో అవన్నీ ఆ లక్షణాలు, గాజులు, మేలిమి ముత్యాలు ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ అప్పటి ప్రధానమంత్రి కిషన్ ప్రసాద్ గారు అప్పటి నవాబ్ గారు పంపిస్తే వచ్చి పూజ చేసి మనకి ఈ ఐటమ్ ఇవన్నీ వస్తువులన్నీ తీసుకెళ్ళి నయాపూల్ అంటే ఢిల్లీ దర్బార్ అంటాం మనం భాష, టెంపుల్ భాషలో ఢిల్లీ దర్బార్ అంటాం. అక్కడ తీసుకెళ్ళి అక్కడ టెంపుల్ ఉంది, ఆ నదిలో మనం వాటిని విసర్జన చేశారంట. విసర్జన చేసిన కొద్దిసేపట్లోనే మనకు వరదలు తగ్గుముఖపట్టి హైదరాబాద్ నగరం ప్రశాంతంగా కావడం జరిగింది. ఒక రోజు ఒక గంటను ఎప్పుడైతే అప్పుడు మనం లేం 1907లో పెద్దలు చెప్పుకుంటూ వచ్చిన వాటిని ఏంటంటే మనకు వెంబడే తగ్గుముఖం పట్టిందంటే అప్పటి నుంచి నమ్మకం ఏర్పడి హైదరాబాద్ నగరాన్ని కాపాడుతున్నటువంటి అమ్మవారు అన్న నమ్మకంతో అప్పటి నుంచి ప్రభుత్వం అధికారికంగా బోనాలు చేయడం పెట్టింది. ఇప్పుడు 117 ఇయర్స్ నుంచి అధికారికంగా బోనాలు జరుగుతూ ఉన్నాయి. అది ఈ బోనాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడ. శ్రీ సింహవాహిని అమ్మ అని ఇప్పుడు పిలుస్తుండే కదా, అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు అప్పుడు అమ్మకు వేరే పేరు ఉండేనట కదా, బిజిలీ అమ్మవారు అని చెప్పేసి, బిజిలీ మహంకాళి అని చెప్పేసి ఒక పేరు ఉండే. తర్వాత సింహవాహినిగా దాన్ని పేరు మార్చడం జరిగింది. అంటే జగద్గురు శంకరాచార్య గారు వచ్చినప్పటి నుండి మార్పు జరిగిందనమాట. సో అప్పటి నుంచి అలా నడుస్తుంది. ఈ బోనాల పండుగకి మనం ప్రత్యేకంగా ఏం చేస్తామంటే శాలిబండ దగ్గర విశ్వేశ్వర దేవాలయం ఉంది శివుడిది, అక్కడికి వెళ్ళి అమ్మవారిని అలంకరణ చేసుకొని మనము 9 రోజుల ముందు అమ్మవారిని ఇక్కడికి తీసుకొస్తాం. ఉత్సవ విగ్రహం తీసుకొని వస్తాం అనమాట. తీసుకొని వచ్చి అమ్మవారికి సపర్యలు చేసి అమ్మవారికి పూజలు పునస్కారాలు అవన్నీ చేసి ఆ 9 రోజుల తర్వాత అయిన తర్వాత 11వ రోజు అంటే బోనాల పండుగ 10వ రోజు వస్తుంది. 11వ రోజు వచ్చేసి మీకు ఊరేగింపు ఉంటుంది. అమ్మవారు భవానీ అమ్మవారు ఊరేగింపు ఉంటుంది, ఘనంగా ఉంటుంది, చాలా పెద్దగా ప్రపంచ చరిత్రలోనే ఇది పెద్దటువంటి పండుగ. సో అక్కడికి వెళ్ళి అమ్మవారిని మళ్ళీ తీసుకొని వెళ్ళి అదే ఢిల్లీ దర్బార్ అంటే నయాపూల్ దగ్గర ఉన్నటువంటి విశ్వేశ్వర శివుడి టెంపుల్ దగ్గర వెళ్ళి అక్కడ పూజా గీత చేసి మళ్ళీ అమ్మవారిని తీసుకొని అవన్నీ అక్కడ పెట్టేసి వచ్చేస్తాం మనం ఇక్కడికి. ఇది సంస్కృతి. ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ఇది. దాదాపు ఇప్పుడు 116 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఏడాది 117వ సంవత్సరం అధికారికంగా వందల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అధికారికంగా 117వ సంవత్సరం ఇది. మీరు ఇక్కడ అమ్మవారికి సేవలు చేయడం కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అండి. ఇది అదృష్టం కావాలి. ఏ ఆలయంలో చిన్న పోస్ట్ దొరికినా అది అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే అమ్మవారికి సేవ చేయడం అంటే మామూలు విషయం కదా, అందరికీ దొరకదు. ఇన్ని లక్షల మందిలో అందరికీ దొరకదు. దొరికిన వాళ్ళని మేము అదృష్టంగా భావించి నిస్వార్థంగా మేము సేవ చేస్తూ ఉంటాం అమ్మవారికి. మీ కుటుంబం అందరు ఇక్కడనే ఉన్నారా? అంతే, ఇక్కడ అందరు ఇక్కడే ఉంటారు. తీసుకొచ్చి పూజలు చేయించినావా లేదా? చేపిస్తాం కదా, అది చేయకుండా ఎలా జరుగుతుంది? అమ్మవారికి బోనం తీసుకొని వస్తాం మనం పండుగకు. లేడీస్ ఎత్తుకుంటారు మన దగ్గర. బోనంలో ఏంటంటే కొత్త బియ్యంతో అన్నం వండి దాంట్లో బెల్లము, ఆకుకూరలు, కొంచెం పచ్చి పులుసు లాంటివి చేసి, అంటే మన తెలంగాణ వంటకాలని వీటిని చేసేసి పసుపు వేప కొమ్మలతో ఆ బోనాన్ని అలంకరంగా తీర్చిదిద్ది అమ్మవారికి తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యం పెడతాం మనం. ఇక్కడ అమ్మ ముంగట ఎదురుగా నైవేద్యం పెడతారు. అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ మనకు దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకుని వెళ్తారు. ప్రతి ఆడపడుచు చేసేటటువంటి పని, ప్రతి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా బోనం రావాల్సిందే. అమ్మ రప్పించుకుంటది కూడా. నువ్వు నాకు ఏం పెట్టకు, నాకు ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. కొద్దిమంది సిటీకి వెళ్ళిపోయారు, కొద్దిమంది ఇంకో డిస్టిక్లలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి బోనం చేసిపోతారు. వాళ్ళ అమ్మగారి ఇళ్ళు ఉంటాయి కదా, పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు, వాళ్ళ అమ్మగారింటికి ఖచ్చితంగా వచ్చి వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి పూజలు పునస్కారాలు చేసుకొని వెళ్తారు సంతోషంగా, హ్యాపీ. ఫస్ట్ బోనం మన గోల్కొండలో స్టార్ట్ అవుతుంది. సెకండ్ వచ్చి సికింద్రాబాద్ లిమిటెడ్, అంటే ఆ కేవలం ఆ కొంచెం ప్రాంతంకే బోనాలు చేస్తారు. తర్వాత వచ్చి మన హైదరాబాద్ మొత్తం కూడా
ఈ లాల్ దర్వాజా బోనం ఎప్పుడు చేస్తారో ఆ బోనాల నుంచి, అందుకే మీకు ప్రపంచ సిద్ధి ఏంటంటే లాల్ దర్వాజా బోనాలు అంటే మీకు మొత్తం తెలంగాణలో బోనాలు చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా చేస్తారు. అవును, కొంతమంది కొన్ని కొంచెం శ్రావణ అది మాసంలో ఎందుకంటే కౌసు కమ్యూనికేట్ తినరు. లేట్ కోసం కమ్యూనికేషన్ ఆ పీరియడ్లో కమ్యూనికేషన్ వాళ్ళకి లేట్ వెళ్ళడం వల్ల వాళ్ళు అలా బహుశా శ్రావణంలో చేస్తుండొచ్చు. మిగతా మొత్తం మంది మాత్రం ఇక్కడ ఏ రోజైతే బోనాలు జరుగుతుంటే ఈ జూలై 20కి ఏదైతే బోనాలు ఉన్నాయో ఆ బోనాలలోనే మొత్తం మీకు హైదరాబాద్ మొత్తం బోనాలు జరుగుతాయి. ఊర్లలో తెలంగాణలో ఎన్ని ప్రాంతాల్లో చేసినా వివిధ ప్రాంతాలలో కొంచెం డేట్స్ చేంజ్ కావచ్చు, కానీ హైదరాబాద్ మొత్తం మాత్రం ఖచ్చితంగా ఈ లాల్ దర్వాజా బోనాలు చేస్తుంది. అవునా, ఇందాక నేను పంతులను కూడా అడిగినా, ఇక్కడ మంచిగా ఒడిబియ్యం కూడా అమ్మవారికి బాగా ఇష్టం అట. ఒడిబియ్యం మొక్కుకొని పోతే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయట కదా. ఎన్నేళ్ళ సంది వస్తుంది మరి ఈ ఆచారం? బోనం తీసినప్పటి సందేనా? అంతేమ్మా, ఇప్పుడు ఒడిబియ్యం అనే ఆచారం మన కుటుంబంలోనే ఉంది, మన సాంప్రదాయంలోనే ఉంది. సో అమ్మవారు అన్నది మాకు ఆడపడుచాయే. సో ఖచ్చితంగా అమ్మవారికి ఎప్పటి నుంచి అయితే చరిత్ర పురాణం ఉందో అప్పటి నుంచి అమ్మవారికి ఒడిబియ్యము, ఈ పసుపు కుంకుమలు ఇవన్నీ అమ్మవారికి ఎక్కించడం అన్నది సర్వసాధారణమైనటువంటి విషయం. అమ్మవారికి ఇప్పుడు మన ఏ అమ్మవారికైనా పోతురాజు తమ్ముడు లాంటోడు. ఇక మనకు కూడా ఆడబిడ్డలకు అన్నో తమ్ముడో ఉంటారు. అట్లా మన అన్నలు మన అత్తగారింటి నుంచి అవగారింటికి తీసుకొస్తారు కాబట్టి పోతురాజు కూడా తమ్ముడు కాబట్టి అమ్మకు మంచి డప్పు సప్పులతోని శివశక్తుల విన్యాసాలతోని మంచి అంగరంగ వైభవంగా అమ్మకు కళ్ళు శాఖ బోనం అన్ని తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ అమ్మవారికి కళ్ళు శాఖ అవి కూడా తీసుకొస్తారు కదా ఇక బోనం తోటి. ఫస్ట్ రోజు చేస్తారమ్మా, కళ్ళు శాఖ పైన డోర్ దగ్గర పెడతారు. లోపల ఏం మాత్రం మీకు అంటే నిషేధించబడినటువంటి మాంసంలో అట్లాంటి ఏవి కూడా లోపలికి అనుమతించరు. మేకపోతుల బలి అట్లాంటి కోళ్ళు ఏవి ఉండవండి, అంత శాకాహార పద్ధతిలోనే జరుగుతుంది. అందుకే అమ్మవారికి ఈ 9 రోజులలో ఒక రోజు శాకంబరి దేవత కూడా ఓల్చుకుంటాం అనమాట మనం నవరాత్రులలో. ఇప్పుడు మనం సో ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ మనకు ఏమంటారు, ఈ జంతు బలి అనేది నిషేధించడమైంది. ఎప్పటి నుంచి అయితే జగద్గురు శంకరాచార్య గారు వచ్చి చెప్పిర్రో అప్పటి నుంచి ఈ పద్ధతిని మానేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు అన్ని గుళ్ళల్లో కూడా చేయట్లేరు, ఎవరు కూడా బయట చేసుకుంటారు. అది మామూలుగా ఇంట్లో తినేది అది వేరే విషయం. ఇక్కడ మాత్రం ఏం జరగదు, ఖచ్చితంగా శాకాహార పద్ధతిలోనే జరుగుతుంది. దీనికి 2 ఆచారాలు ఉన్నాయి. గౌలి ఆచారం అని చెప్పేసి మన ఇంకో ఆచారం, 2 ఆచారాల పద్ధతిలో పూజలు జరుగుతాయి ఇక్కడ అమ్మకు. పూజలు అయితే 2 ఆచారాల ప్రకారం పూజలు అయితే అందిస్తారు. వైదిక ప్రచారం ఉంటుంది, గౌళిక ఆచారం అంటే కొంచెం రఫ్, అంటే మామూలు వ్యక్తులలో ఉన్నటువంటి ఆచారంతో ఉంటుంది. తర్వాత వైదిక ఆచారం అంటే పండితుల చేత వీళ్ళ చేత జరిగేటటువంటి. గౌళిక ఆచారం అంటే ఎవరైనా చేయొచ్చు మనం, అది పాతకాలంలో చేశారు. ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే నుంచి పండితులు వచ్చేసారో వాళ్ళ వైదికాచారం ప్రకారంలో జరుగుతూ ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలను మనకు 18 అమ్మవారి శక్తిపీఠాలు ఉన్నాయి భారతదేశం మొత్తంలో. సో అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా బోనం చేయాలని నిర్ణయించి మేము శ్రీశైలంలో చేయడం జరిగింది, ఆ జోగులాంబ అమ్మవారికి చేయడం జరిగింది, కాశీలో అన్నపూర్ణేశ్వరి మాత కూడా మొన్న లాస్ట్ ఇయర్ చేసి వచ్చాము. ఇవన్నీ మనం ఈ కార్యక్రమం చేసి ఈ అమ్మవారికి ఎంత పవర్ ఉంది, వచ్చి మొక్కుకున్నదే తడుగా మీకు కోరికలు తీరుస్తుందన్న నమ్మకంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ముందు మేము ఇంకా బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం అమ్మవారు ఎక్కడి వరకు మాకు అనుకూలంగా ఆశీర్వదిస్తుందో దాని ప్రకారం తీసుకెళ్తాం. ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఈరోజు మనం చూస్తున్నాం వేరే దేశాలలో కూడా జరుగుతుంది, మీకు లండన్లో జరుగుతుంది, యూఎస్ఓలో జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి. అది అంటే మామూలుగా మన ట్రెడిషన్ కాపాడడానికి చేస్తాం. కానీ మేము ఈ ఆలయం ప్రత్యేకత డెఫినెట్గా ఒక రోజు తీసుకెళ్తాం. ఆషాఢ మాసంలోనే ఎందుకు షురు చేయాలి అసలు? ఆషాఢ మాసంలో మనకేమైందంటే కొద్దిగా వర్షాలు స్టార్ట్ అవుతాయి. మనకు వర్షాలు స్టార్ట్ అయిన చిన్న చిన్న అంటు రోగాలు, జ్వరాలు, ఈ కలరా ఇట్లాంటి అంటువ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. ఆ సమయంలో ఈ బోనాలు చేయడానికి రీజన్ ఏంటంటే మనకు పసుపు, వేపాకులు, మామిడాకులు వీటితోటి మనకు ఈ బ్యాక్టీరియా, ఈ అంటువ్యాధులు ప్రబలకుండా వాటిని కాపాడే శక్తి వాటికి ఉన్నది. ఆ పసుపు, కుంకుమకు, వేపాకులకు, మామిడాకులకు. అందుకే అవి పెట్టి బోనం చేయాలని చెప్పేసి పురాణాలలో ఎప్పుడో మొదలుపెట్టినట్టున్నారు. సో ఆ కార్యక్రమం అలా జరుగుతూ వస్తాము. ఇంకా శివశక్తులు వస్తారు బోనాలు ఎత్తుకొని, ఇంకా మస్తు మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తారు. వాళ్ళందరికీ సౌలతులు అన్ని మంచిగా చేస్తున్నారా? మరి చాలా బాగుంటాయండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్తారు. శివశక్తులు కానీ, జోగినీలు కానివ్వండి, మామూలుగా లేడీస్ కానివ్వండి, వీళ్ళందరూ వచ్చేసి ఖచ్చితంగా హ్యాపీగా ఇక్కడికి సంతోషపడి వెళ్తారు. వాళ్ళు మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తామని చెప్పుకుంటా వాళ్ళు వెళ్తారు. ప్రతి సంవత్సరం మనకు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ పండగ. మీకు హైదరాబాద్లో ఇంత గ్యాదరింగ్ ఎక్కడ దొరకదు. మీకు హైదరాబాద్ కాదు, మీకు ఎక్కడ, మీకు తెలంగాణలో ఇంత పెద్ద గ్యాదరింగ్ ఎక్కడ దొరకదు. మనకు రామ్ మాధవ్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ ఉండే,
అతను వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే నాకు పూరి తర్వాత అంత గ్యాదరింగ్ ఉన్నటువంటి టెంపుల్ ఈ టెంపుల్ మాత్రమే అని చెప్పి, ఆయన దేశం మొత్తం తిరుగుతాడు, అన్ని టెంపుల్లను తిరుగుతాడు, కానీ ఈ ఆలయానికి ఆ ప్రత్యేకత ఉందని ఆయన స్వయంగా మన స్టేజ్ పై నుంచి ఆలయ వేదిక నుంచి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకు మహిళా మనలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం పెడతాం మనం, అమ్మవారికి స్వయంగా ఒక ప్రోగ్రాం పెడతాం అనమాట. మనం శుక్రవారం రోజు నాడు అంటే పండుగలు ఆషాఢ మాసంలో పండుగలు వచ్చే నవరాత్రిలో కుంకుమార్చనలు చేస్తారు. అందరికీ సామూహిక కుంకుమార్చనలు, కొన్ని వందల మంది కూర్చుంటారు, మీకు అంతా కూర్చొని కుంకుమార్చనలు చేస్తారు. అదే కాకుండా ఆ రోజు సాయంత్రం ఏం చేస్తామంటే మనం శిఖర హారతి అని స్వయంగా వాళ్ళ చేతులతోటి వాళ్ళకు వచ్చిన వాళ్ళకు ప్లేట్లు దివ్యలు అన్నీ మేము టెంపుల్ నుంచి ప్రొవైడ్ చేసి ఒక మహాహారతి కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 1000 మంది రోడ్ అంతా మీకు బ్లాక్ చేసేసేసి మొత్తం ఈ ఏరియా అంతా మీకు దీపాలతో లేడీస్ ప్రత్యేకంగా వచ్చి కేవలం ఆడవాళ్ళు మహిళలు మాత్రమే ఆ హారతి శిఖరానికి అమ్మవారికి ఇచ్చేసి వెళ్తారు. అప్పుడు ఈ ఏరియా అంతా కూడా మనం లైట్లన్నీ ఆఫ్ చేసేస్తాం, కేవలం దివ్యల వెలుగులోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అబ్బా అన్న నువ్వు చెప్తా అంటేనే నాకైతే ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. ఈసారి కుంకుమార్చన చేసినప్పుడు నన్ను కూడా విలువ, నేను కూడా అత్త, మా కాందని పట్టుకొని అత్త. మళ్ళీ చాలా సంతోషమైనటువంటి విషయం, అమ్మవారి సేవలో వస్తున్నట్టున్నారు, మాకు కూడా సంతోషం. నాకు మంచి విషయాలు చెప్పిందన్నా. తెలంగాణ రాకముందు అప్పుడు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చారు, వచ్చి మొక్కిరు మాకు తెలంగాణ సిద్ధిస్తే మేము బంగారు బోనం సమర్పిస్తామని గవర్నమెంట్ తరఫు నుంచి కాదు, మా టెంపుల్దే. సో ఆ బంగారు బోనం కోసం మేము సిద్ధం చేసాం, మేము ఆలయం తరఫు నుంచి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ బంగారు బోనం తీసుకొని బంగారు బోనం ఎక్కించడం జరిగింది. కవిత గారు ఎత్తుకున్నారు, విజయశాంతి గారు ఎత్తుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు విఐపీలు వచ్చిన వాళ్ళందరికీ అవకాశం ఇస్తాం అనమాట. మేము ఖచ్చితంగా బంగారు బోనం ఎత్తుకొని మీకు పివి సింధు గారు కూడా అలాగే మనకు ఒలింపిక్స్ వెళ్ళక ముందు వచ్చి మొక్కుకున్నారు, వాళ్ళకి మెడల్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఇలా మీకు ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, కేవలం 1-2 కాకుండా కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకే ఇది అంత ప్రాచుర్యంలోకి వెళ్తా ఉంది. ఇది ఒక్కటి బాగా నిదర్శనం ఉల్లా, అమ్మవారు ఉన్నారు, అమ్మవారు కోరుకుంటే మనకు వరాలు ఇస్తారు అనేసి నమ్మడానికి. అంతే అండి. మనకు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అప్పుడు మనకు నేషనల్ ప్రెసిడెంట్ ఉండే బీజేపీ యూనిట్కు. సో ఆయన వచ్చి మొక్కుకున్న తర్వాత మనం మొన్న లాస్ట్ చూసాం ఎలక్షన్లో, బీజేపీ కొద్దిగా కష్టంగా అయినా కానీ మంచి మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చింది. సో అంత నమ్మకం వాళ్ళకు. హోమ్ మినిస్టర్ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటే ఆయన ఇక్కడికి వచ్చిండంటే అర్థం చేసుకోండి. అలాగే ఫ్యూచర్లో మేము ప్రధానమంత్రిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అమ్మవారు అనుగ్రహిస్తే ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, తప్పకుండా తీసుకెళ్తాం. మీ అందరి ద్వారా మేము కోరుకునేది ఏంటంటే రాష్ట్రంలోని కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. మామూలు సమయాల్లో కూడా దర్శించుకోవచ్చు, పండగకు కూడా దర్శించుకోవచ్చు. మీకు వస్తే మీకు అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఇక్కడ, మీకు చాలా మంచి దర్శనం వితిన్ సెకండ్స్లో జరిగిపోతుంది. పండగలప్పుడు చాలా పబ్లిక్ ఉంటుంది, నార్మల్ అప్పుడు మాత్రం మీకు అంత పబ్లిక్ ఉండదు. కాబట్టి వితిన్ సెకండ్స్లో, ఎందుకంటే 100 మంది ఉండవచ్చు అని చెప్పేసి చాలామంది వెనక ముందు అవుతుంటారు. అలా కాకుండా ఖచ్చితంగా వచ్చి వితిన్ మినిట్స్ లోపల దర్శనం అయిపోతుంది. దానికి మేము గ్యారంటీ, ఎవరు వచ్చినా డెఫినెట్. మేము అంటే మీన్స్ మా కమిటీయే కదా, కమిటీ మా స్థానికులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎన్నేళ్ళ సంధి చేస్తాను ఇక్కడ? నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా నాన్నగారు ఇక్కడ చైర్మన్ ఉండే, అతనితో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊకే గుడికి వచ్చేసి మా నాన్నగారితో ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చెప్తుండే, చేస్తుండే. అప్పటి నుంచి నేను చేసుకుంటే ఇప్పుడు మా టెంపుల్ మెంబర్ నేను. చాలా అమ్మవారికి సేవ చేస్తుంటే నాకు అంటే ఎట్లని కోరికలు కానీ అమ్మవారు నాకు నెరవేరుస్తుంది. తప్పకుండా. మరి చదువుకోవాలి కదా గీడులు అమ్మవారి సేవకు, అప్పుడప్పుడు అమ్మవారిని పోయి మొక్కుకోవాలి, వారం వారం సేవ చేసుడు ఎందుకు, నేను ఉద్యోగం చేయాలి కదా అని ఎప్పుడు అనిపించలే? నాకు చిన్న ఉన్నప్పుడు నేను ఒక 10th నుంచి ఉన్నాను, అప్పటి నుంచి స్కూల్కి స్టడీ చేసుకొని అంతా ఎక్కడ అయిపోయినాక ఒక 1 hour స్పెండ్ చేస్తుండే ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతిరోజు. దానివల్ల నాకు మంచి భక్తి పెరిగింది. నాకు అమ్మ నాకు ఇట్లా మంచిగా కావాలని, నా 10th కూడా కొంచెం గ్రాండ్ మార్క్స్ వచ్చాయి, అంతా మంచి మొక్కుకున్నా. అప్పటి నుంచి చాలా అమ్మవారి సేవలను చేసుకున్నాను. మంచి విషయాలు చెప్పిలే. ఇక నేను పోయేస్తా, మరి నాకు ఆఫీస్కు టైం అవుతుంది. శనార్థి మరి. ధర్మస్య